దేవరపల్లి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు అశేషంగా హాజరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు యువత బైక్ ర్యాలీలు జై జగన్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణాలు సీఎం జగన్ పాలనలో సాధించిన సామాజిక సాధికారతను చాటి చెప్పిన జనం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు ఏపీ విధానాలు నచ్చాయంటూ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి, కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి ప్రశంసలు, వివిధ రాష్ట్రాలు గుడ్ ప్రాక్టీసెస్పై విడుదల చేసిన నివేదికలు వెల్లడి, వన్ స్టాప్ సొల్యూషన్గా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన సేవలతో ప్రజలకు మేలు, సమగ్ర భూ సర్వే ద్వారా యజమానులకు ఖచ్చితమైన హక్కు పత్రాలు, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ప్రజల ముంగిటికి వైద్య సేవలు, అన్నదాతలను అన్ని విధాలా చేయిపట్టిన కొన్ని నడిపిస్తున్న ఆర్బీకేలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే పోలిపల్లిలో కబ్జా గళం అంటూ టీడీపీ నాయకులు భూములు కొట్టేసిన గ్రామంలో లోకేష్ యోగళం ముగింపు సభ, విజయనగరం జిల్లా భోగాపురంలో మండలంలో నకిలీ పత్రాలతో ఖరీదైన భూములకు ఎసరు, పోర్జరీ పాస్ పుస్తకాలతో స్వాహా చేసి విక్రయాలు, ఆర్డీఓ నాటి చర్యలకు ఆదేశించిన అడ్డుపడ్డ ఎల్లో గ్యాంగ్, అక్రమాలకు నాటి ఓ జిల్లా పోలీసు అధికారి అండదండలంటూ ఉత్తరాంధ్రలో జాతీయ రహదారి అనుకున్న 100 కోట్ల విలువైన భూములవి. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూదందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేష్ సభతో మరోసారి వెలుగులోకి వచ్చాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 27లో 45 ఎకరాలను ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లో మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములు కాజేసిన తిరుమల రెడ్డి ఆదినారాయణ, అతడు కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీలుగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధృవపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్కు, మిగతా 5 ఎకరాలను కోనేరు కరుణాకరరావు 2000 విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన ఆర్డీఓ నాగేశ్వరరావు పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దార్ ఆర్డీఓ సంతకాలను పోర్జరీ చేశారు నిర్దేశించి దీనిపై చర్యలు తీసుకోవాలి. 2005లోనే ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందినటువంటి